వ్యసన రహిత సమాజం కోసం పాటుపడుతున్న మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ వై జయరాం రెడ్డి, హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్, సెంటర్ బ్యాకప్ కంట్రోలర్. లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చారండి. ఆ పేషెంట్ హిస్టరీ అంతా క్లినికల్ గా మేము స్టడీ చేస్తుంటే ఆ పేషెంట్ చెప్తున్నది ఏమిటంటే, అంటే ఫస్ట్ మా దగ్గర పేషెంట్ వచ్చేప్పుడు ఏంటంటే, పేషెంట్ మాత్రమే మాట్లాడదాము, రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన బయట కూర్చోబెడతాం ఫస్ట్. ఎందుకంటే ఒక క్లారిటీ వస్తుంది, డాక్టర్ గా మేము కరెక్ట్ గా పేషెంట్ స్టడీ చేయగలుగుతాయి. సో ఆయన చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే, ఆయన సమస్య చెప్పకుండా ఎంఆర్ఐ స్కాన్లు చూపిస్తున్నాడు. ఎంఆర్ఐ సిటీ స్కాన్లు ఇవి చూపిస్తున్నాడు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, డాక్టర్ గారు నేను అమెరికాలో జాబ్ చేసేటప్పుడు అమెరికాలో కంపెనీ వాళ్ళు నా బ్రెయిన్ లో ఒక సిమ్ పెట్టారండి. ఆ సిమ్ వల్ల నేను చేసే పనులన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. సో నేను నా మూమెంట్స్ అని వాళ్ళకి తెలిసిపోతే నన్ను వాళ్ళు ఎక్కడ పోతున్నా ట్రాక్ చేస్తున్నారు. సో కాబట్టి నేను దాని నుంచి ఇట్లా ఈ సమస్య చెప్తున్నాడు. సో నాకు అర్థం కాలేదు సార్. ఎంఆర్ఐలు చూపుతుంది, ఎంఆర్ఐలో మళ్ళీ సిమ్ ఏం కనపడడం లేదు. కానీ ఆయన చెప్పేది అంటే, డాక్టర్లు కూడా రాంగ్ చెప్తున్నారండి. సిమ్ ఉంది నా బ్రెయిన్ లో, సిమ్ తీయడం లేదు, బ్రెయిన్ ఆపరేషన్ చేసి సిమ్ తీయమని చెప్తే డాక్టర్లు వినడం లేదు నా మాట అని చెప్తున్నాడు. సో ఈ సీన్ కట్ చేస్తే, నేను పేషెంట్ బయట కూర్చోబెట్టి క్లారిటీ లేదు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ లోపలికి పిలిచాను. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, డాక్టర్ గారు వీడు సిమ్ లేదు ఏం లేదండి, డాక్టర్లను కూడా వాడు రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నాడు, వాళ్ళకు డాక్టర్ వీడు చెప్పేట్టు వినాలని చెప్పి లోపల సిమ్ ఉంది, సిమ్ బ్రెయిన్ ఆపరేషన్ చేసి సిమ్ తీయండి అని చెప్తున్నాడు. సిమ్ లేదు ఏం లేదు, వాంటెడ్లీ ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించాము, ఏదైనా సిమ్ కనపడుతుందండి, సిమ్ లేదు అని డాక్టర్ అలా చెప్తున్నాడు. ఏం లేదండి, వాడు ఆల్కహాల్కి అలవాటు పడ్డాడు. దాదాపు 20 సంవత్సరాల కిందట అమెరికాకి వెళ్ళాడు, అక్కడే మ్యారేజ్ చేసుకున్నాడు, 2 అమ్మాయిలు, ఇండియన్ అమ్మాయిలే మ్యారేజ్ చేసుకున్నాడు, 2 పిల్లలు, హ్యాపీ జీవితంలో మద్యపానం వ్యసనం అనేది తోడైంది. ఈ మద్యపానం వ్యసనం వల్ల ఏమైందంటే వాడి జీవితం నాశనం అయిపోయింది. వాడు ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ లో ఉన్నాడు. హెలూజినేషన్స్, ఇల్యూజన్స్, డిలూజన్స్ అంటే లేని ఊహించుకోవడము, అతన్నే గమనిస్తున్నట్టు, అందరూ అతన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు, ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళని నిఘా పెట్టినట్టు. అంటే ఫైనల్ గా చెప్పాలంటే ఆల్కహాల్ మత్తులో జాబ్ పోయిందండి. ఆల్కహాల్ మత్తులో వీడు పిచ్చివాడయ్యాడు, ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. ఇది ఫైనల్ గా క్లియర్ గా కరెక్ట్ గా చెప్పాలి, షార్ట్ కట్ గా చెప్పాలంటే. కాబట్టి ఆల్కహాల్ లాంటి మత్తు ఎంతమంది మేధావులైనా పతనమైన స్టేజ్కి తీసుకొస్తుంది. కాబట్టి ఇక్కడ సిమ్ లేదు ఏం లేదండి, ఆ భ్రమలోకి వెళ్ళిపోయాడు, ఆ ప్రాబ్లంలో ఉన్నాడు అతను. ఇది ఆల్కహాల్లో వచ్చే సైకోటిక్ ప్రాబ్లం. దాన్ని కంట్రోల్ చేయడానికి, ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటకు రానికి హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. పెద్ద విషయం కాదు, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. బట్ ఆల్కహాల్ మత్తు వల్ల ఈ విధంగా మేధావులు కూడా ఈ విధంగా తయారైపోతారు అన్నది ఈ వీడియోలో యొక్క సారాంశం. మీరు మత్తు పదార్థాలను, ఆల్కహాల్ ఇతర మత్తు పదార్థాలు దూరం చేసుకోవాలంటే తగ్గించండి. మీకు కష్టమైనప్పుడు మా డిఎడిక్షన్ క్లినిక్ లో కౌన్సిలింగ్ అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా మీరు వ్యసనాలను దూరం చేసుకోవచ్చు. వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఛానల్ మేము క్రియేట్ చేశాము. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.